హే రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్ది ఛానల్. సో రెబల్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సక్సెస్ అంటే ఏంటి, అసలు మన లైఫ్లో సక్సెస్ ఏ దానికి అంటాం, సో సక్సెస్ని మనం ఎలా అచీవ్ చేయాలి, ఏంటి దాని కథ ఏంటి, సో మొత్తం తెలుసుకుందాం. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్ లెట్ గెట్ స్టార్టెడ్. చూడండి గైస్, సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, నా దృష్టిలో సక్సెస్ అంటే కంటెంట్ క్రియేషన్లో బెస్ట్ కావడం. అలాగే గైస్ మీ దృష్టిలో సక్సెస్ అంటే ఐఐటి క్రాక్ చేయడం, అలాగే గైస్ నీట్ ఎగ్జామ్ రాయడం, డాక్టర్ కావడం, లేకపోతే లాయర్ కావడం, లేకపోతే గైస్ సోషల్ వర్కర్ కావడం, లేకపోతే బిజినెస్ మ్యాన్ కావడం, లేకపోతే లెంబార్గిని ఓన్ చేయడం, లేకపోతే మర్సిడీస్ బెంచ్ కార్ తీసుకోవడం. కొందరికి బిజినెస్ చేయాలని ఉంటుంది, అలాగే గైస్ కొందరికి ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి తన అకార్డింగ్లీ ఉంటుంది. బట్ గైస్ అందరికి కలుపుకొని మన దగ్గర ప్రతి ఒక్కరికి ఒకటి గోల్ ఏముంటుంది చూడండి గైస్, అందరికి కలుపుకొని ప్రతి ఒక్క గోల్ అంటే ఏం తెలుసా, పైసా అనమాట. సో పైసా వల్లనే మనం ప్రతి ఒక్క గోల్ని అచీవ్ చేయగలుగుతాం. ఈవెన్ 100%లో 99% మంది యొక్క గోల్ అనేది పైసా అనమాట. ఎస్ గైస్, పైసా అనేది ప్రతి ఒక్కటి ఇస్తుంది. మీకు పేరు వస్తుంది, అలాగే గైస్ కార్లు వస్తాయి, ఇల్లు ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంది. ఫ్యామిలీ కూడా మీకు రెస్పెక్ట్ చేస్తారు, ఇతరులు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారనమాట. పెద్ద పెద్ద లీడర్స్ కానీ అందరు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. సో మనీ యొక్క అంత పెద్ద పవర్ అనమాట. సో గైస్ నేను చెప్పేది ఏమిటంటే, మీ గోల్ ఏదైనా సరే ఓకే, మీరు బుక్ రాయాలని అనుకుంటున్నారా, అది ఓకే గోల్. ఓకే, మీరు మ్యారథాన్ రన్ చేయాలని అనుకుంటున్నారా, అదొక గోల్. ఓకే, క్రికెటర్ కావాలని అనుకుంటున్నారా, అది కూడా ఒక గోల్. ఓకే గైస్, కంటెంట్ క్రియేషన్ చేయాలని అనుకుంటున్నారా, అది కూడా ఒక గోల్. ఓకేనా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయాలని అనుకుంటున్నారా, అది కూడా ఒక గోల్. సో అన్ని గోల్స్ అనేది మన మనీకి రిలేటెడ్ అనమాట, అంటే డబ్బుకి రిలేటెడ్. సో డబ్బు సంపాదించడంపై ఫోకస్ చేయండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఫీల్డ్, ఆ సెలెక్టెడ్ ఫీల్డ్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే శాలరీస్ కానీ లేకపోతే వచ్చే ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ ఉండాలి. దాన్నే అసలైన గోల్ అని అంటారు. చూడండి గైస్, పైసలు సంపాదించాలని కొందరికి ఉంటుంది, లేకపోతే కొందరు బ్యాడ్గా చెప్తారు పైసలు సంపాదించడానికి. అంటే పైసలే అంత కాదబ్బా, చచ్చిపోయిన తర్వాత పైసలు తీసుకొని ఏం చేస్తావు, అవన్నీ నెగిటివ్ మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి నాది ఒకటే ప్రశ్న, నువ్వు బతకాలంటే పైసా పైన బతుకుతావు, నువ్వు తినాలంటే పైసా పైన తింటావు, లేకపోతే నువ్వు కార్ కావాలంటే పైసానే కావాలి, ఏం చేయాలనుకున్నా కానీ పైసలే కావాలి, ఒక చిన్న అగిపుల్లో తీసుకోవడానికి కూడా పైసలే కావాలి. సో పైసా అనేది అంత మ్యాటర్ అనమాట. మీరు ఏమైనా చేయండి, బట్ గైస్ మీరు చేస్తున్న గోల్లో మీకు డబ్బు ఎంత వస్తుంది ఆలోచించండి. బాగా డబ్బు వస్తున్నాయి అంటే మంచి డబ్బు వస్తున్నాయి, ఆ గోల్ని మీరు రీచ్ కాండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేపు అనేది ఇన్స్టాగ్రామ్లో బాగానే పైసలు వస్తున్నాయి, అలాగే బిజినెస్ కూడా బాగానే పైసలు వస్తున్నాయి. బట్ గైస్ గుర్తుపెట్టుకోండి, నెవర్ గివ్ అప్ ఉండాలి. మీరు గివ్ అప్ చేయకుండా దాన్ని చేయాలి. జస్ట్ నేను స్టైల్కి చేస్తున్నా, జస్ట్ నేను 2-3 రోజులకు చేస్తున్నా అని ఇట్లా చేయరాదనమాట గోల్ని. సో దానిపైన ఫోకస్ పెట్టు, అలాగే రిజల్ట్ వచ్చినంత వరకు దాన్ని చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే దాన్ని చేస్తూ ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్ని పెట్టుకోండి గైస్. చూడండి గైస్, మనం మాట్లాడుతున్నాం సక్సెస్ గురించి. సో సక్సెస్ అంటే డబ్బు అనమాట. మీ దగ్గర మంచి ఇల్లు ఉండాలి, మంచి కార్ ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. ఓకేనా, దీన్నే అసలైన గోల్ అని అంటారు. మీ దగ్గర మర్సిడీస్ బెంచ్ కార్ ఉండాలి, మంచి విల్లా ఉండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, అలాగే ఎక్కువ డబ్బు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, దీన్నే అసలైన సక్సెస్ అనమాట. నాకు కూడా ఈ మాట అర్థం చేసుకోవడానికి దగ్గర అనేది 18 years పట్టింది అనమాట. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఏదైనా సరే పైసా అనేది రావాల్సిందే. పైసా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక మోటి భాషలో చెప్పాలంటే పైసా ఇస్ ద బెస్ట్ గోల్ అనమాట. గుర్తుపెట్టుకోండి గైస్, పైసా ఉంటేనే ఇజ్జత్ అనమాట, పైసా ఉంటేనే రెస్పెక్ట్ అనమాట, పైసా ఉంటేనే మీకు అనేది 4 మంది చూస్తారనమాట. సో గైస్ సక్సెస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ గైస్ ఇప్పుడు తెలుసుకోండి ఆ గోల్ని ఎలా రీచ్ కావాలి. చూడండి గైస్, ఆ గోల్ని రీచ్ కావాలంటే జాబ్ ద్వారా అయితే చేయలేరు. సో స్టార్టింగ్లో మీరు జాబ్ చేయొచ్చు, బట్ గైస్ ఒక మంచిగా ఫైనాన్షియల్లీ ఫిక్స్ అయిన తర్వాత, అంటే ఫైనాన్షియల్లీ ఫిట్ అయిన తర్వాత మీరు ఆ జాబ్ని వదిలి మీరు సైడ్ బిజినెస్ చేయాల్సిందే. అలాగే గైస్ మీరు మంచి స్కిల్స్ నేర్చుకోండి, అంటే రేపటి నాడు ఫ్యూచర్లో ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోండి గైస్. అప్పుడే మీరు అనేది మీ గోల్ని రీచ్ అవ్వగలరు. లేకపోతే జాబ్ చేస్తే మాత్రం ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, అలాగే సర్వైవ్ చేస్తాం గనక మనం లైఫ్లో గోల్ని అచీవ్ చేయలేము. పెద్ద లెంబార్గినీలు కానీ, పెద్ద మర్సిడీస్ బెంచ్ కార్లు కానీ, ఇల్లు కానీ, ఇటువంటి మంచి లైఫ్ స్టైల్ అనేది జాబ్ ద్వారా రాదు. సో మీరేం చేయాలంటే మంచి స్కిల్ని అడాప్ట్ చేయాలన్నమాట. ఇక జాబ్ని వదలని అంటలేను, జాబ్ చేస్తూ సైడ్లో అనేది ఇన్కమ్ సోర్స్ అని బిల్డ్ చేసుకోండి, అంటే స్కిల్స్ని బిల్డ్ చేసుకోండి గైస్. జాబ్లో మనకు ఎప్పుడు తీస్తారో తెలియదు, అందుకే గైస్ మనం అనేది ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ నుంచి మనం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. సో ఆ స్కిల్లో మనం 1-2 years ఇచ్చి మాస్టర్ అయిపోవాలన్నమాట. సో గైస్ అదే స్కిల్ని మనం ఇతర దగ్గర యూజ్ చేసి దాని ద్వారా పైసలు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. సో గైస్ దీనంత మంచి స్కిల్, దీనంత మంచి రోడ్ మ్యాప్ అనేది ఎవరు ఇవ్వడం అంట సక్సెస్ రిలేటెడ్. ఇంత మంచి స్కిల్ అలాగే ఇంత మంచి రోడ్ మ్యాప్ అనేది ఎవడు ఇయ్యాడు ఇంతవరకు. ఈవెన్ మన తెలుగు కమ్యూనిటీలో ఇంత మంచి రోడ్ మ్యాప్ అనేది ఎవడు ఇయ్యనమాట. చూడండి గైస్, సక్సెస్ కావాలంటే స్కిల్స్ని బిల్డప్ చేయండి, అంటే సక్సెస్ కావాలంటే స్కిల్స్ని అక్వైర్ చేయడం స్టార్ట్ చేసేయండి. స్కిల్ లేకపోతే మీరు లైఫ్లో సక్సెస్ కారు.
సో గుర్తుపెట్టుకోండి, జాబ్ చేస్తే ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. అలాగే గైస్ మనం సర్వైవ్ చేయగలుగుతాం. బట్ గైస్ గోల్ అయితే రీచ్ కాము. ఇక చెప్పే మాటలు చూడండి గైస్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే. సో మీలో చాలా మంది ఏం చేస్తారంటే జాబ్ ని వదిలిపెట్టి ఆ వర్క్ చేస్తూ ఉంటారు. అలా కాదు గైస్, జాబ్ చేస్తూ మనం సాయంత్రం వస్తాం కదా, లేకపోతే రాత్రికి మన టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మన గోల్కి కేటాయించాలి. లేకపోతే స్కిల్ని డెవలప్ చేయడంలో స్టార్ట్ చేసేయాలి. సో జాబ్ చేస్తూ మన పని అనేది చేసుకోవాలి. లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా ఇబ్బంది అవుతుందో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నా యొక్క లైఫ్ స్టోరీ అనమాట, సొంత లైఫ్ స్టోరీ అనమాట. అండ్ గైస్ చూడండి, జోష్లో వచ్చి జాబ్ విడిచిపెట్టకండి, దీని ద్వారా మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరేం చేయాలంటే జాబ్ చేస్తూ సైడ్లో అనేది మీ బిజినెస్ని బిల్డ్ చేయాలి, లేకపోతే మీ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి. అయితే గైస్ మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి గైస్, మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే జాబ్ చేస్తూ స్కిల్ని డెవలప్ చేయాలి. అలాగే గైస్, మీరు ఏదైతే ప్రొఫెషనల్ని తీసుకున్నారో, మీరైతే ప్రొఫెషనల్ని ఎంచుకున్నారో దానిలోకించి మనకు ఎక్కువ డబ్బు రావాలి. ఆ ఫీల్డ్ నుంచి మనకు ఎక్కువ డబ్బు రావాలి, బిలియనర్స్ కావడానికి, మిలియనర్స్ కావడానికి. అండ్ గైస్, గోల్ అనేది డబ్బు పెట్టుకోండి, మంచి డబ్బు సంపాదించాలి, ఎలాన్ మస్క్ ని వెంట అయ్యాలి, ఇటువంటి పెద్ద పెద్ద ఆలోచనలు ఆలోచించండి గైస్. సో ఆలోచన అనేది పెద్దగా ఉండాలి, స్టెప్స్ అనేది చిన్నగా ఉండాలి. ఇదే అన్నమాట సక్సెస్ యొక్క ఫార్ములా. సో గైస్ కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, మీరు ఎలా లైఫ్ని అచీవ్ చేయగలుగుతారో, అలాగే గైస్ ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలో, అలాగే గైస్ మనం మన రోడ్ మ్యాప్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అవన్నీ అనేది నేను డీటెయిల్ వీడియోలు తీయబోతున్నాను. సో మీరు కనుక కామెంట్ చేస్తే మాత్రం దీనిపై డీటెయిల్ వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి గైస్, మీరు గనక ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మాట వీళ్ళ మాట వినకండి, మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. అండ్ గైస్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోవాలంటే డైరెక్ట్ రిస్క్ తీసుకోరాదు, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ రిస్క్ తీసుకుంటే నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఈ రిస్క్ తీసుకుంటే నాకు ఇంత లాస్ వస్తుంది, ఓకే లాస్ వస్తే నేను సహించగలుగుతానా, అవన్నీ మీరు ఆలోచించాలి. ఒక్కసారి మీరు ఆలోచించిన తర్వాతనే ఆ రిస్క్ని తీసుకోవాలి. చూడండి గైస్, మీ ఫ్యామిలీ పైన ఇబ్బంది కాకుండా ఆ రిస్క్ని తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ మాట అనేది ఎవరు చెప్పడనమాట, నా తప్ప. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో రియాలిటీస్ చెప్తానమాట. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్. మీ గోల్ని అచీవ్ చేయండి, మీ సక్సెస్ లైఫ్ని అచీవ్ చేసుకోండి, మీ లైఫ్ స్టైల్ని అచీవ్ చేసుకోండి గైస్. గుర్తుపెట్టుకోండి గైస్, గోల్ అనేది లేకపోతే సక్సెస్ అనేది పైసా అనమాట. ఈ ప్రపంచంలో నడుస్తుంది పైసా అనమాట. పైసా సంపాదించండి గైస్, ఏమైనా చేయండి. అండ్ గైస్, పైసా సంపాదించాలంటే మీకు ఒక డీప్ మాట చెప్తున్నాను. ఆ డీప్ మాట ఏమిటంటే, పైసా మీ దగ్గర రావాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి, మీ దగ్గర వాల్యూ ఉండాలి, అప్పుడే దగ్గర మీ పైసా వస్తుంది. అంటే మీ దగ్గర స్కిల్ లేకపోతే, వాల్యూ లేకపోతే డబ్బు అనేది రాదు. మీరు గనక స్కిల్ని డెవలప్ చేస్తే, అలాగే గైస్ మార్కెట్లో మీరు బ్రాండ్ అనేది, అలాగే మీ బ్రాండ్ వాల్యూ అనేది ఉంటే మీ దగ్గర పైసలు అనేది తప్పకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సో గైస్ కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ ఇటువంటి సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కోసం, అలాగే మోటివేషనల్ వీడియోస్ కోసం, అలాగే బుక్ సమ్మరీ వీడియోస్ కోసం, ఫైనాన్షియల్ వీడియోస్ కోసం నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ గైస్, నా టార్గెట్ అనేది 10K సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కంప్లీట్ చేసేయండి గైస్. అలాగే 2 hours యొక్క వాచ్ టైం ఉంది, ప్లీజ్ గైస్ అది కంప్లీట్ చేసేయండి గైస్. ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు.